హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని మన పూర్వ చరిత్రని సంక్షిప్తంగా చెప్పుకుందాం. మన పూర్వ చరిత్ర అని ఎందుకంటున్నానంటే, మనలో ఏవైనా ఆ జీవకణాలు మిగిలితే మళ్ళీ అవి వృద్ధి చెంది జీవాన్ని పొంది మళ్ళీ మనకు పూర్వపు వైభవాన్ని, అటువంటి విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని అన్నీ మనం తిరిగి పొందగలుగుతాం. ఎందుకంటే చాలా వరకు మన విద్య అంతా నాశనం అయిపోయింది. మన దేశంలో ప్రవేశించిన ముష్కరుల వల్ల మనకి ఏది సంపదో, మనం ఎందులో గొప్పవాళ్ళమో తెలుసుకున్నారు వాళ్ళు. మనది విద్యా సంపద. ఆ విద్యను నాశనం చేసేస్తే ఈ దేశం నాశనం అయిపోతుంది అని ముష్కరులు తలచారు. వ్యాపార రూపంలో మన దేశానికి వచ్చారు, మన లైబ్రరీస్ పాడు చేశారు, విలువైన పుస్తకాలు మరి అందులోనే శాస్త్రజ్ఞులు చాలా వరకు రాసి పెట్టారు. అదే కాకుండా గుళ్ళలో గోపురాల్లో నిక్షిప్తం చేశారు అంతర్లీనంగా. ఇవన్నీ కూడా వాళ్ళు నాశనం, ఎంతవరకు వీలైతే అంతవరకు నాశనం చేసేసారు. సో మరి మనకి పూర్వపు విజ్ఞానం పొందే అవకాశం చాలా తగ్గిపోయింది. చాలా తక్కువ సంపద, విద్యా సంపద మన దగ్గర మిగిలింది. మన గురుకులాలని కూడా నాశనం చేసేశారు. సో చెప్పేవాళ్ళు లేరు, అనుసరించే వాళ్ళు లేరు. అసలు మనకింత విద్య తెలుసు, మనకింత విజ్ఞానం తెలుసు, మనం ఇంత గొప్ప తెలివితేటలు కలవాళ్ళం అన్న విషయం మనం మర్చిపోయేలా చేసేసారు. సో అవన్నీ వెలికి రావాలి అని అంటే మన చరిత్రని మనం తరచుగా వింటూ ఉండాలి. అందువల్ల నేను ఈ చిన్న సంక్షిప్తంగా మన చరిత్రని చెప్తున్నాను. ఈ చరిత్రలో భాగం ఏంటంటే సీతమ్మ వారి గురించి సంక్షిప్తంగా చెప్తా. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. ఆయనకి పిల్లలు లేరు. శాస్త్ర విధిని అనుసరించి గురువు గారు చెప్తే పొలాన్ని దున్నుతూ ఉంటే నాగటి చాలుకి ఒక పెట్టె తగులుకొని పైకి వచ్చింది. ఆ పెట్టెని తెరిచి చూస్తే అందులో ఒక అందాల పసిపాప ఉంది, నవ్వుతూ కనిపించింది. ఆ పాపను చూసి జనక మహారాజు చాలా ఆనందపడ్డాడు. భూదేవి తనకి వరంగా ఈ బిడ్డను పంపించిందని మురిసిపోతూ ఆ బిడ్డకి సీత అని పేరు పెట్టాడు. ఆ బిడ్డ ఆటపాటలతోటి ఆనందిస్తూ కాలం గలుపుతున్నాడు. అమితమైన వాత్సల్యంతో ఆ బిడ్డను పెంచుకుంటున్నాడు జనక మహారాజు. ఒకరోజు ఆమె చెలికత్తెలతో ఆడుకుంటూ బంతాట ఆడుకుంటూ ఉంటే అక్కడ శివధనస్సు ఉంది. శివుడు ధనస్సును దాచమని జనక మహారాజుకి ఇచ్చాడు. అప్పట్లో దేవతలకు మనుషులకు సత్సంబంధాలు ఉండేవి, దైవత్వం ఉండేది అందరిలోనూ కూడా. దేవతలు మనుషులకు సహాయం చేసేవారు, మనుషులు దేవతలకు సహాయం చేసేవారు. ఇతను చాలా గొప్పవాడు జనక మహారాజు. ఆయనకి తన శివధనస్సుని దాచమని ఒక బాక్సులో పెట్టి శివుడు ఇచ్చాడు. ఆ పెట్టి సామాన్యంగా కదల్చలేరు ఎవరు కూడా, అంత పెద్ద బాక్స్ అన్నమాట అది. చాలా మంది యోధులు దాన్ని అలా నెమ్మదిగా జరిగేటటువంటి ఒక బాక్స్ ని ఈవిడ బంతాడు ఆడుకుంటూ ఆ బాక్స్ కిందకి వెళ్ళింది బంతి. అందుకని ఆ బాక్స్ ని సునాయాసంగా ఈవిడ అలా తోసి ఆ బంతిని తీసుకొచ్చి మళ్ళీ పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళింది. ఇది గమనించాడు జనక మహారాజు. అమ్మా, ఈ అమ్మాయిలో ఇంత బలం ఇంత చిన్న పాపలో ఉండడం ఏమిటి అనుకున్నాడు. అనుకుని ఇది అంతా దైవ మహిమ అంతే. సో ఈమె నాకు దొరికింది, దైవం ప్రసాదించిన బిడ్డ, ఈ బిడ్డ దైవత్వం గల బిడ్డ. ఈ బిడ్డకి తగిన వరుణ్ణి నేను వెతికి వివాహం చేయాలి. ఇంత శక్తివంతమైన శివధనస్సు ఉన్న బాక్సును జరిపిన ఈమెకి అందులో ఉన్న శివుడి విల్లు విరిచిన వీరుడికి నేను ఇచ్చి వివాహం చేస్తాను అని నిర్ణయించుకొని స్వయంవరాన్ని ప్రకటించాడు. రామచంద్రుల వారు లక్ష్మణ సమేతంగా
విశ్వామిత్రుడి వెంట వస్తూ మిథిలా నగరానికి వచ్చారు. వచ్చి అందరూ ఆ శివధనస్సుని రాజులందరూ సమకూడారు. ఎత్తడానికి విరవడానికి ట్రై చేస్తున్నారు. అందరూను లేదు, ఎవరి వల్ల కావట్లేదు. అప్పుడు ఈయన విశ్వామిత్రుల వారు రాముల వారికి వేసి సైగ చేశారు, బాబు నువ్వు ట్రై చేయండి. అంతే, రాముల వారు నమస్కరించి ఒకసారి గురువుకి నమస్కరించారు. దగ్గరికి వెళ్ళి శివధనస్సుకి ఆ బాక్స్కి నమస్కరించారు, శివధనస్సుకి నమస్కరించారు. ఒక్క చేత్తో ఇలా పట్టుకుని ఇలా సులువుగా ఎత్తగలిగారు. దైవాంశ సంభూతుడు రాముడు మానవ రూపం ఎత్తాడు, విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఆయన పని చేయగలిగారు. వింటి నారిని ఆ ధనుస్సుకేసి ఇలా చుట్టి ఇలా ఆ నారిని ఇలా ఒక్కసారి లాగేటప్పటికి ఆ ధనుస్సు పెళపెళమంటూ విరిగిపోయింది. దాన్ని ఎత్తడమే కాదు, దానికి వెంటి నారిని చుట్టి లాగడం కూడా చేయగలిగాడు ఆయన. ఇంకా తన బిడ్డకి తగిన వ్యక్తి ఈ శ్రీరామచంద్రుల వారే అని నిర్ణయించి జనక మహారాజు ఆయనకి దశరథ మహారాజుకి కబురు పంపి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ఆ వివాహ మహోత్సవాన్ని ఈ రోజుకి మనం తలుచుకుంటూ ప్రతి సంవత్సరం మనం సీతారామ కళ్యాణం చేసుకుంటూ ఎంతో ఆనందిస్తున్నాం, వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. ఇదర్రా సీత గురించి చిన్న సంక్షిప్తంగా చెప్పినటువంటి చరిత్ర. మరొకసారి ఇలాంటి సంక్షిప్త కథలతో చిన్నగా మన పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను.